ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ ఆలయ సత్రంలో భక్తులపై దాడి జరిగింది. అమ్మవారి దర్శనానికి వెళ్లిన భక్తులపై అల్లరి మూకలు దాడి చేశాయి. ఘటనలో పలువురు భక్తులకు గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సత్రాల్లో భోజనం పెట్టినందుకు వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. కొంతమంది మహిళలు, యువకులు భక్తులపై విరుచుకుపడడంతో ఒంగోలుకు చెందిన నలుగురు గాయపడ్డారు. భక్తులపై దాడులు చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే పట్టుకుని చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు. తినడానికి వచ్చారన్న వాళ్ళు పెట్టలేదంటే విషయం చెప్తాను. ముగ్గురు వచ్చారు. ఒక నిమిషం ముగ్గురు వచ్చారన్న. ముగ్గురు పెట్టాడు, వాళ్ళు తిన్నారు. మళ్ళీ ఇద్దరు వచ్చి బాక్సులు ఎత్తుకొని వచ్చారు. సరే అని పెట్టాం. బాక్సులకి వాళ్ళకి కాదు పొంగల్ పెట్టి తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళు పెట్టామన్నా. పెట్టి అయిపోయినాక పొంగల్ అన్నవానికి మళ్ళీ ఇంకో వేరే వాళ్ళు వస్తే పొంగల్ అన్నం పెట్టాం. మళ్ళీ వచ్చి మేము పొంగల్ తినేవాళ్ళగా అత్తనావా అన్నారు. అమ్మా మేము మా వాళ్ళు ఉన్నారమ్మా, తినాలి, తిన్నాక ఏదైనా ఉంటే తర్వాత పెడతామంటే మీకు ఎట్టకొస్తాం అది అని మాట్లాడారు. మా వాడు ఉండి మీకు మేము పెట్టలేము, నీకేం రూల్ ఏమైనా ఉందా అని మా వాడు అడిగాడు. నీకేమైనా పెట్టాలి మేము రూల్ ఏమి ఉందని అడిగాడు. అడిగిన దానికి ఎందుకు పెట్టావు నువ్వు, వీడు దాటిపోతావా అదే అని మాట్లాడాడు. తాగి వచ్చాడు, సోడాల బండి అమ్ముతున్నాడు, తాగి వచ్చాడు. నేనేమన్నానంటే 100కు ఫోన్ చేశా నేను 100కు ఫోన్ చేస్తే సమాధానం లేదు. సరే మళ్ళీ చేశా. మూడోసారి చేస్తే ఎత్తారు. ఎక్కడ అయ్యిందంటే కానిస్టేబుల్ వచ్చారు కదా. మా పక్క రూమ్ వాళ్ళు ఏమన్నారంటే చూసేందుకు వెళ్తున్నారు ఆమె ముందు మేము ముద్దాయని చెప్పి పక్కన రూమ్ వాళ్ళు చెప్పారన్న. ఆమె అని చెప్పి పక్కన వాళ్ళు చెబితే కానిస్టేబుల్ ఉన్నారు తెలుసు ఆయన. ఏమయ్యా ఉంటే హాస్పిటల్కి వచ్చి కంప్లైంట్ పెట్టుకోండి, వాడు వస్తే వాళ్ళు చూసుకుందాం అన్నాడు. అన్నాడు కానిస్టేబుల్. ఎందుకు కొట్టారు? తినడానికి వచ్చారన్న. వాళ్ళు పెట్టలేదంటే విషయం చెప్తాను. ముగ్గురు వచ్చారు.